వన్ స్లోగా. ఎస్, రైట్ ఇండికేటర్ వేయండి ఇక్కడ. డౌన్. ఎస్, సరిపోతుంది. ఇప్పుడు ఆపోజిట్లో నీకు వైట్ కలర్ కార్ వస్తుంది కదా, ఆ వెహికల్ ఎండ్ ఆఫ్ అనేది ఆ రైట్ సైడ్ పిల్లర్కి చూసుకోండి. ఓకేనా? ఆ పిల్లర్కి ఒకవేళ స్ట్రైట్గా ఉన్నట్టయితే నీకు టచ్ అవుతుంది. ఆ టచ్ అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ క్రాస్ చేసుకోవాలి. రైట్ తిప్పండి, తిప్పండి రైట్. బస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ స్టీరింగ్ జడ్జిమెంట్, వెహికల్ జడ్జిమెంట్ కావాలి. లెఫ్ట్ తిప్పండి, స్లోగా తిప్పండి లెఫ్ట్. బస్, సరిపోతుంది. ఎస్, హ్యాండ్ డైరెక్షన్ సేమ్. మళ్ళీ 9-3 పొజిషన్ దగ్గరికి పెట్టేసుకోండి. డన్. యాక్సిలరేటర్ స్టార్ట్ చేసేసుకోండి. లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, కొద్దిగా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి. ఎందుకంటే వే ఆఫ్ ద రోడ్లో మన లెఫ్ట్ లైనే మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇన్ కేసు టర్నింగ్ ఉంది కదా, ఒకటే సెకండ్ అనుకుంటే మనకు ఆపోజిట్ ఏదైనా వెహికల్ రాగానే ఇబ్బంది అవుతుంది. రైట్ ఇండికేటర్ వేయండి. డౌన్. స్లోగా రైట్ టర్న్ చేయండి, కొద్దిగా లాంగ్ వెళ్ళాలి. ఎస్, తిప్పండి రైట్, తిప్పండి రైట్ సైడ్. లాంగ్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, లైక్ మన లెఫ్ట్ లైన్లో మనం వచ్చేసాం చూడండి, స్ట్రైట్ అయింది కదా, వాపస్ చేసేసుకోండి. డన్. కొద్దిగా రైట్ తిప్పండి, ఇమీడియట్లీ స్ట్రైట్ చేసేసుకోండి. డన్. యాక్సిలరేటర్ ఇవ్వండి, కొద్దిగా లెఫ్ట్కి రావాలి, స్ట్రైట్ చేసేసుకోండి, సరిపోతుంది. యాక్సిలరేటర్ ఇవ్వండి, కంటిన్యూ. రాదు అనే ఒక భయం పెట్టుకోకండి. ఎందుకు రాదు, రావాలి ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీతోనే ఉండండి, ఖచ్చితంగా వస్తుంది డ్రైవింగ్. 1 minute నేను చూస్తాను, చూడండి, ప్రాబ్లం లేదు. స్టీరింగ్ అనేది కొద్దిగా స్లోగా టర్న్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉన్నావు. రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్లీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పవర్ స్టీరింగ్ కాబట్టి జస్ట్ లైట్గా టర్న్ చేయడానికి ట్రై చేయండి, స్ట్రైట్. ఎందుకంటే మనకు రెగ్యులర్గా రన్నింగ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు. సో డే 1 కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. 1-2 days కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. స్టార్టింగ్ అదే అంటున్నాను నేను కూడా. కొద్దిగా రైట్ స్ట్రైట్. మనం మెయిన్గా రోడ్డు విజన్ చూసుకోవాలి. అంటే ఏ సైడ్ వెళ్తుంది, రోడ్ ఏ సైడ్లో ఉంది అనేది చూసుకోవాలి. ఆ రోడ్డును బట్టి మనం టర్న్ చేయడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. డన్. యాక్సిలరేటర్ రిలీజ్ చేసేసుకోండి. వెరీ గుడ్. స్లోగా యాక్సిలరేటర్ ప్రెస్ చేయండి. స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్, డ్యామేజ్ల దగ్గర యాక్సిలరేటర్ అనేది ఇవ్వకూడదు మీరు. ఇన్ కేస్ అక్కడ యాక్సిలరేటర్ ఇచ్చినట్టయితే స్పీడ్ బ్రేకర్ దగ్గర జంప్ అవుతుంది, టర్నింగ్ దగ్గర ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, డ్యామేజ్ల దగ్గర కూడా యాక్సిడెంట్ అయితే జంపింగ్ హెవీగా ఉంటుంది. అంటే మన వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మన కార్ అనేది సాకప్ జెల్స్ మీద, అంటే సస్పెన్షన్ మీద వెయిట్ పడుతుంది అన్నట్టు. సో సస్పెన్షన్ పోయిందంటే మన వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యి ఎక్కువ హెవీగా సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో మన వెహికల్ని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ వెహికల్ అయినా మా వెహికల్ అయినా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అంటే లైక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చేసే డ్రైవింగ్ని బట్టే ఉంటుంది.